హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయ్యాక 1 కప్పు గోధుమ నూకను తీసుకొని 3 మినిట్స్ పాటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక 2 గ్లాసెస్ హాట్ వాటర్ని తీసుకొని అందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి 2 మినిట్స్. అలా ఉడికించుకుంటే రెడీ అండి ఉప్మా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.